ఓం శ్రీ సాయి నాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 9వ అధ్యాయము. షిరిడీ యాత్ర యొక్క లక్షణములు, తాత్యా కోటే పాటిల్, ఐరోపా దేశస్థుని ఉదంతము, భిక్ష యొక్క ఆవశ్యకత, భక్తుల అనుభవములు, తర్కట్ కుటుంబము, ఆత్మారాముని భార్య, బాబాకు సంతుష్టిగా భోజనము పెట్లుట ఎట్లు. షిరిడీ యాత్ర యొక్క లక్షణములు. షిరిడీ సందర్శనములోనే ఒక ప్రత్యేక విశేషమేమన, బాబా అనుమతి లేనిదే ఎవరునూ షిరిడీ విడువలేకుండిరి. బాబా అనుమతి లేక ఎవరైనను షిరిడీ విడిచి వెళ్ళినచో వారు ఊహించని కష్టములు కొని తెచ్చుకున్నవారగుచుండిరి. బాబా ఎవరినైనా బయలుదేరుడని సెలవిచ్చిన తరువాత ఇంక షిరిడీలో ఉండరాదు. సెలవు తీసుకొనుటకు బాబా వద్దకు భక్తులు పోయినప్పుడు బాబా వారికి స్పష్టముగనో లేక సూచనప్రాయముగనో కొన్ని సలహాలనిచ్చుచుండిటివారు. బాబా ఆదేశానుసారము నడిచి తీరవలెను. వ్యతిరేకముగా పోయినచో ప్రమాదములేవో తప్పక వచ్చుచుండిటివి. ఈ దిగువ అట్టి ఉదాహరణలు కొన్ని ఇచ్చుచున్నాను. తాత్యా కోతే పాటిల్. తాత్యా కోతే పాటిల్ ఒకనాడు టాంగాలో కోపర్గాంలో జరుగు సంతకు బయలుదేరెను. హడావిడిగా మసీదు వద్దకు వచ్చి బాబాకు నమస్కరించి కోపర్గాం సంతకు పోవుచుంటినని చెప్పెను. బాబా అతనితో, తొందరపడవద్దు, కొంచెమాగుము, సంత సంగతి అటుండనివ్వు, ఊరు విడిచి అస్సలు బయటికెక్కడికీ పోవలదు అని అనెను. సంతకు వెళ్లవలెను అనేటి తాత్య ఆతురుతను చూసి కనీసము శ్యామానైనా వెంట తీసుకొని పొమ్మని బాబా చెప్పెను. బాబా మాటలను లెక్కచేయక తాత్య హుటాహుటిన టాంగానికి కోపర్గాం బయలుదేరెను. టాంగాకు కట్టిన 2 గుర్రములలో ఒకటి 300 రూపాయలు ఖరీదు పెట్టి కొత్తగా కొన్నది, మిక్కిలి చురుకైనది. షిరిడీ వదిలి సావుల్ విహార్ దాటిన వెంటనే అది మిక్కిలి వడిగా పరిగెత్తసాగెను. కొంత దూరము పోయిన పిమ్మట కాలు మడతబడి అది కూలబడెను. తాత్యాకు పెద్ద దెబ్బలేమీ తగులలేదు కాని తల్లి వలె ప్రేమతో బాబా చెప్పిన సలహా జ్ఞప్తికి వచ్చెను. మరొకప్పుడు కూడా ఇటులనే బాబా ఆజ్ఞను వ్యతిరేకించి కోలారు గ్రామమునకు ప్రయాణమై దారిలో టాంగా ప్రమాదమునకు గురయ్యెను. ఐరోపా దేశస్థుని ఉదంతము. బొంబాయి నుండి ఐరోపా దేశస్థురొకడు ఏదో ఉద్దేశముతో బాబా దర్శనార్థము షిరిడీ వచ్చెను. తనతో నానాసాహెబ్ చాందోర్కర్ వద్ద నుంచి తనను గూర్చిన ఒక పరిచయ పత్రమును కూడా తెచ్చెను. అతని కొరకు ఒక ప్రత్యేక గుడారము వేసి అందులో సౌకర్యముగా బస ఏర్పాటు చేసిరి. బాబా ముందు మ్రోకరిల్లి వారి చేతిని ముద్దిరవలెను అన్న కోరికతో అతడు 3 సార్లు మసీదులో ప్రవేశింప యత్నించెను. కాని బాబా అతనిని మసీదులో ప్రవేశించుటకు నిషేధించెను. క్రిందుగా మసీదు ముందుగల బహిరంగ ఆవరణములో కూర్చుండియే తమను దర్శించుకొనవచ్చుననిది. అతడు తనకు జరిగిన మర్యాదకు అసంతుష్టిపడి వెంటనే షిరిడీ విడువలనని నిశ్చయించుకొనెను. బాబా సెలవు పొందుటకు వచ్చెను. తొందరపడక మరుసటి దినము పొమ్మని బాబా చెప్పెను. తక్కినవారు కూడా బాబా ఆదేశమును పాటింపమని సలహా ఇచ్చిరి. ఆ సలహాలను ఖాతరు చేయక అతను టాంగానికి షిరిడీ నుంచి బయలుదేరెను. మొదట గుర్రములు బాగుగానే పరిగెత్తినవి. సావుల్ విహార్ దాటిన కొద్దిసేపట్లో ఒక సైకిలు అతని టాంగాకెదురు వచ్చెను. దానిని చూసి గుర్రములు బెదిరినవి. టాంగా తలకిందులయ్యెను. ఆ పెద్ద మనిషి కిందబడి రోడ్డుపై కొంత దూరం ఈడవబడెను. ఫలితముగా గాయములను బాగు చేసుకునుటకై కోపర్గాంలో ఆసుపత్రి పాలయ్యెను. ఇటువంటి అనేక సంఘటనల వల్ల బాబా ఆజ్ఞను ధిక్కరించువారు ప్రమాదాల పాలగుదురని, బాబా ఆజ్ఞానుసారము పోవువారు సురక్షితముగా నుందురని జనులు గ్రహించిరి. భిక్ష యొక్క ఆవశ్యకత. బాబాయే భగవంతుడైనచో వారు భిక్షాటనముచే జీవితమంతయు గడుపనేలా అను సందేహము చాలామందికి కలుగవచ్చును. దీనికి 1 భిక్షాటనము చేసి జీవించు హక్కు ఎవరికి కలదు? 2 పంచశూనములు, వానిని పోగొట్టుకును మార్గమేది అను 2 ప్రశ్నలకు వచ్చు సమాధానముతో సమాధానపడును. సంతానము, ధనము, కీర్తి సంపాదించుట అందు ఆపేక్ష వదులుకొని సన్యసించువారు భిక్షాటనముచే జీవించవచ్చునని మన శాస్త్రములు ఘోషించుచున్నవి. వారు ఇంటి వద్ద వంట ప్రయత్నములు చేసుకుని తినలేరు. వారికి భోజనము పెట్టు బాధ్యత గృహస్థులపై కలదు. సాయిబాబా గృహస్థుడు కారు, వానప్రస్థుడు కూడా కారు. వారస్ఖలిత బ్రహ్మచారులు. బాల్యము నుంచి బ్రహ్మచర్యమునే అవలంబించుచుండిరి. ఈ సకల జగత్తంతయు వారి గృహమే. ఈ జగత్తుకు వారు కారణభూతులు. వారిపై జగత్తు ఆధారపడి ఉన్నది.
వారు పరబ్రహ్మస్వరూపులు కాబట్టి వారికి భిక్షాటన చేయు హక్కు సంపూర్ణముగా కలదు. పంచశూనములు వానిని తప్పించుకుని మార్గమును ఆలోచించెదము. భోజన పదార్థములు తయారు చేయుటకు గృహస్థులు 5 పనులు తప్పక చేయవలెను. అవి ఏవన దంచుట లేక రుబ్బుట, విసరుట, పాత్రలు తోముట, ఇళ్ళు ఊడ్చుట, తుడుచుట, పొయ్యి అంటించుట. ఈ 5 పనులు చేయునప్పుడు అనేక క్రిమికీటకాదులు మరణించుట తప్పదు. గృహస్థులు ఆ పాపమును అనుభవించవలెరు. ఈ పాప పరిహారమునకు మన శాస్త్రములు 6 మార్గములు ప్రబోధించుచున్నవి. బ్రహ్మయజ్ఞము, వేదాధ్యయనము, పితృయజ్ఞము, దేవయజ్ఞము, భూతయజ్ఞము, అతిథి యజ్ఞము. శాస్త్రములు విధించిన ఈ యజ్ఞములు నిర్వర్తించినచో గృహస్థుల మనస్సులు పాపరహితములగును. మోక్ష సాధనమునకు, ఆత్మ సాక్షాత్కారమునకు ఇవి తోడ్పడును. బాబా ఇంటింటికి వెళ్ళి భిక్ష అడుగుటలో ఆ గృహస్థులకు వారు చేయవలసిన కర్మను బాబా జ్ఞాపకానికి తెచ్చినట్లయినది. తమ ఇంటి గుమ్మము వందనే ఇంత గొప్ప ప్రబోధమును పొందిన షిరిడీ ప్రజలు ఎంతటి ధన్యులు! భక్తుల అనుభవములు. శ్రీకృష్ణుడు భగవద్గీత 9వ అధ్యాయం 26వ శ్లోకము యందు శ్రద్ధాభక్తులతో ఎవ్వరేని పత్రముగాని, పుష్పముగాని, ఫలముగాని లేదా నీరుగాని అర్పించినచో దానిని నేను గ్రహించెదను అని నుడివెను. సాయిబాబాకు సంబంధించి ఇంకా సంతోషదాయకమగు విషయమేమన, తమ భక్తుడేదైనా తమకు సమర్పించవలనని అనుకుని ఏ కారణము చేతనైనను ఆ సంగతి మరచినచో అట్టివానికి బాబా ఆ విషయము జ్ఞాపకము చేసి ఆ నివేదనను గ్రహించి ఆశీర్వదించువారు. అట్టి ఉదాహరణలు కొన్ని ఈ క్రింద చెప్పబోవుచున్నాను. తర్కట్ కుటుంబము. రామచంద్ర ఆత్మారాం ఉరఫ్ బాబాసాహెబ్ తర్కట్ ఒకానొకప్పుడు ప్రార్థనా సమాజస్థుడైనను తరువాత బాబాకు ప్రియభక్తుడైనాడు. వాని భార్యాపుత్రులు కూడా బాబాను మిగుల ప్రేమించుచుండిరి. ఒకసారి తల్లి కొడుకులు షిరిడీకి పోయి అచ్చట వేసవి సెలవులు గడపవలెనని నిర్ణయించిరి. షిరిడీ పోవుట సంతోషదాయకమైనను కొడుకు మాత్రము దాన్ని మనస్ఫూర్తిగా ఇష్టపడలేదు. కారణమేమన, తన తండ్రి ప్రార్థనా సమాజమునకు చెందినవాడొకటచే ఇంటి వద్ద బాబా యొక్క పూజ సరిగ్గా చేయకపోవచ్చునని సంశయించెను. కాని బాబా పూజను తాను నియమానుసారము సక్రమముగా చేసేదనని తండ్రి వాగ్దానము చేయుటచే బయలుదేరెను. శుక్రవారము రాత్రి తల్లి కొడుకులు బయలుదేరి షిరిడీకి వచ్చిరి. ఆ మరుసటి దినము శనివారము నాడు తండ్రి అగు తర్కడ్ పెందలకడనే నిద్రలేచి స్నానము చేసి పూజను ప్రారంభించుటకు ముందుగా బాబా పటమునకు సాష్టాంగ నమస్కారము చేసి ఏదో లాంఛనము వలె కాక తన కుమారుడు చేయునట్లు పూజను శ్రద్ధగా తనచే చేయింపవలసినదని ప్రార్థించెను. ఆనాటని పూజను సమాప్తి చేసి నైవేద్యముగా కలకండను అర్పించెను. భోజన సమయమందు దానిని పంచిపెట్టెను. ఆనాటి సాయంత్రము ఆ మరుసటి దినము అనగా ఆదివారము నాడు పూజ అంతయు సవ్యముగా జరిగెను. సోమవారము కూడా చక్కగా గడిచెను. ఆత్మారాముడు ఎప్పుడిట్లు పూజ చేసి ఉండలేదు. పూజ అంతయు కొడుకునకు వాగ్దానము చేసినట్లుగా సరిగ్గా జరుగుచున్నందుకు సంతసించెను. మంగళవారము నాడు పూజనెప్పటివలే చేసి కచేరీకి పోయెను. మధ్యాహ్నం ఇంటికి వచ్చి భోజనమునకు కూర్చున్నప్పుడు అక్కడ ప్రసాదము లేకుండట గమనించెను. నౌకరును అడుగగా ఆనాడు నైవేద్యమిచ్చుట మరచుటచే ప్రసాదము లేదని బదులు చెప్పెను. ఈ సంగతి వినగానే భోజనమునకు కూర్చున్న ఆత్మారాం వెంటనే లేచి బాబా పటమునకు సాష్టాంగ నమస్కారము చేసి బాబాను క్షమాపణ కోరెను. బాబా తనకు ఆ విషయమును జ్ఞప్తికి తేనందుకు నిందించెను. ఈ సంగతులన్నిటినీ షిరిడీలో ఉన్న తన కొడుకునకు వ్రాసి బాబాను క్షమాపణ వేడుకొనెను. ఇది బాంద్రాలో మంగళవారము మధ్యాహ్నము సుమారు 12 గంటలకు జరిగెను. అదే సమయమందు షిరిడీలో మధ్యాహ్న హారతి ప్రారంభించుటకు ముందు ఆత్మారాముని భార్యతో బాబా ఇట్లనెను: తల్లి, ఏమైనా తినవలెనను ఉద్దేశముతో బాంద్రాలో మీ ఇంటికి పోయినాను. తలుపు తాళము వేసి ఉండను. ఎలాగుననో లోపల ప్రవేశించి తిని, కాని అక్కట తినుటకి ఏమీ లేకపోవుటచే తిరిగి వచ్చి తిని అనెను. బాబా మాటలు ఆమెకేమీయూ బోధపడలేదు. కాని పక్కనే ఉన్న కుమారుడు మాత్రం ఇంటి వద్ద పూజలో ఏమియో లోటుపాట్లు జరిగినవని గ్రహించి ఇంటికి పోవుటకు సెలవు నిమ్మని బాబాను వేడుకొనెను. అందులకు బాబా పూజను అక్కడనే చేయమని, ఇంటికి పోనవసరము లేదని చెప్పెను.
వెంటనే కొడుకు షిరిడీలో జరిగిన విషయమంతయు వివరముగా తండ్రికి ఉత్తరం రాసి బాబా పూజను అశ్రద్ధ చేయవద్దని వేడుకొనెను. ఈ 2 ఉత్తరములు ఒకటికొకటి మార్గమధ్యమున తటస్థపడి తమ తమ గమ్యస్థానములకు చేరెను. ఇది ఆశ్చర్యకరము కదా. ఆత్మారాముని భార్య. ఇక ఆత్మారాముని భార్య విషయము. ఒకసారి ఆమె 3 పదార్థములను బాబాకు నైవేద్యము పెట్టుటకు సంకల్పించుకొనెను. అవి వంకాయ పెరుగు పచ్చడి, వంకాయ వేపుడు కూర, పేడ. బాబా వీనినిట్లు గ్రహించెనో చూచెదము. బాంద్రా నివాసియగు రఘువీర భాస్కర్ పురందరే బాబాకు మిక్కిలి భక్తుడు. అతడు ఒకనాడు భార్యతో షిరిడీ బయలుదేరుచుండెను. ఆత్మారాముని భార్య పెద్ద వంకాయలు 2 మిగుల ప్రేమతో తెచ్చి పురందురుని భార్య చేతికిచ్చి, ఒక వంకాయతో పెరుగు పచ్చడిని, 2వ దానితో వేపుడుని చేసి బాబాకు వడ్డించమని వేడెను. షిరిడీ చేరిన వెంటనే పురందరుని భార్య వంకాయ పెరుగు పచ్చడి మాత్రము చేసి బాబా భోజనమునకు కూర్చున్నప్పుడు తీసుకుని వెళ్ళెను. బాబాకు ఆ పచ్చడి చాలా రుచిగా నుండెను. కాన దానినందరకూ పంచిపెట్టెను. వెంటనే తనకు వంకాయ వేపుడు కూడా అప్పుడే కావాలెనని బాబా అడిగెను. ఈ సంగతి భక్తులు రాధాకృష్ణమాయికి తెలియబరిచిరి. అది వంకాయల కాలము కాదు కనుక ఆమెకేమీయూ తోచకుండెను. వంకాయలు ఎట్లు సంపాదించుట అన్నునది ఆమెకు సమస్య ఆయను. వంకాయ పచ్చడి తెచ్చినదెవరని కనుగొనగా పురందురని భార్య అని తెలియుటచే వంకాయ వేపుడు కూడా ఆమెయే చేసి పెట్టవలెనని ఆమెకు కబురంపిరి. అప్పుడందరికీ వంకాయ వేపుడుని బాబా ఎందులకు కోరిరో తెలిసినది. బాబా సర్వజ్ఞతకు అందరాశ్చర్యపడిరి. 1915 డిసెంబరులో గోవింద బలరాం మాన్కర్ అనువాడు షిరిడీకి పోయి తన తండ్రికి ఉత్తర క్రియలు చేయవలననుకొనెను. ప్రయాణమునకు పూర్వము ఆత్మారాముని వద్దకు వచ్చెను. ఆత్మారాం భార్య బాబా కొరకేమైనా పంపవలననుకొని ఇల్లంతయు వెతికెను. కాని ఒక్క పేడా తప్ప ఏమీయూ కనిపించలేదు. ఆ పేడా కూడా అప్పటికే బాబాకు నైవేద్యముగా సమర్పింపబడి ఉండెను. తండ్రి మరణించుటచే గోవిందుడు విచారగ్రస్తుడై ఉండెను. కాని బాబా యందున్న భక్తి ప్రేమలచే ఆమె ఆ పేడాను అతని ద్వారా పంపెను. బాబా దానిని పుచ్చుకొని తినునని నమ్మి ఉండెను. గోవిందుడు షిరిడీ చేరెను. బాబాను దర్శించెను. కాని పేడా తీసుకుని వెళ్ళుట మరిచెను. బాబా అప్పటికి ఊరకుండెను. సాయంత్రము బాబా దర్శనమునకై వెళ్ళినప్పుడు కూడా అతను పేడా తీసుకుని పోవుట మరిచెను. అప్పుడు బాబా ఓపిక పట్టక తన కొరకు ఏమి తెచ్చినావని అడిగెను. ఏమీయూ తీసుకుని రాలేదని గోవిందుడు జవాబిచ్చెను. వెంటనే బాబా, నీవు ఇంటి వద్ద బయలుదేరినప్పుడు ఆత్మారాముని భార్య నా కొరకు నీ చేతికి మిఠాయి ఇవ్వలేదా అని అడిగాను. కుర్రవాడదంతయు జ్ఞప్తికి తెచ్చుకుని సిగ్గుపడెను. బాబాను క్షమాపణ కోరెను. బసకు పరిగెత్తి పేడాను తెచ్చి బాబా చేతికిత్తెను. చేతిలో పడిన వెంటనే బాబా దానిని గుటుక్కన మిరింగెను. ఈ విధముగా ఆత్మారాముని భార్య యొక్క భక్తిని బాబా ప్రీతిపూర్వకముగా స్వీకరించెను. నా భక్తులు ఎనన్నెట్లు భావింతును, నేను వారిని ఆ విధముగానే అనుగ్రహింతును అను గీతావాక్యము నిరూపించెను. బాబాకు సంతుష్టిగా భోజనము పెట్టుట ఎట్లు. ఒకప్పుడు ఆత్మారాం తర్కట్ భార్య షిరిడీలో ఒక ఇంటి అందు దిగెను. మధ్యాహ్న భోజనము తయారయ్యెను. అందరికీ వడ్డించిరి. ఆకలితో ఉన్న కుక్క ఒకటి వచ్చి మొరుగుట ప్రారంభించెను. వెంటనే తర్కెట్ భార్య లేచి ఒక రొట్టె ముక్కను విసిరెను. ఆ కుక్క ఎంతో మక్కువగా ఆ రొట్టె ముక్కను తినెను. ఆనాడు సాయంకాలము ఆమెకు మసూదునకు పోగా బాబా ఆమెతో ఇట్లనెను, తల్లి, నాకు కడుపు నిండా గొంతు వరకు భోజనము పెట్టినావు. నా జీవశక్తులు సంతుష్టి చెందినవి. ఎల్లప్పుడూ ఇట్లనే చేయుము. అది నీకు సద్గతి కలుగజేయును. ఈ మసీదులో కూర్చుండి నేనెప్పుడూ అసత్యమాడను. నా ఎందిట్లే దయయుంచుము. మొదట ఆకలితో ఉన్న జీవికి భోజనము పెట్టిన పిమ్మట నీవు భుజింపుము. దీనిని జాగ్రత్తగా జ్ఞప్తి అందుంచుకొనుము. ఇదంతయు ఆమెకేమీయూ బోధపడలేదు. కావున ఆమె ఇట్లు జవాబిచ్చెను, బాబా, నేను నీకెట్లు భోజనము పెట్టగలను? నా భోజనము కొరకే ఇతరులపై ఆధారపడి ఉన్నాను. నేను వారికి డబ్బిచ్చి భోజనము చేయుచున్నాను. అందులకు బాబా ఇట్లు జవాబిచ్చెను, నీవు ప్రేమపూర్వకముగా పెట్టిన ఈ రొట్టె ముక్కను తిని ఇప్పటికీ త్రేణుపులు తీయుచున్నాను.
నీ భోజనమునకు ముందు ఏ కుక్కను చూచి నీవు రొట్టెపెట్టితివో అదియు నేను ఒకటియే. అట్లనే పిల్లులు, పందులు, ఈగలు, ఆవులు మొదలుగా గలవన్నీ నా అంశములే. నేనే వాని ఆకారములో తిరుగుచున్నాను. ఎవరైతే సకల జీవకోటిలో నన్ను చూడగలుగుదురో వారే నా ప్రియ భక్తులు. కావున నేను వేరు, తక్కిన జీవరాశి అంతయు వేరు అను ద్వంద్వభావమును భేదమును విడిచి నన్ను సేవింపుము. ఈ అమృతతుల్యమగు మాటలు ఆమె హృదయమునెంతయో కదిలించినవి. ఆమె నేత్రములు అశ్రువులతో నిండెను, గొంతు గద్గదమయ్యెను. ఆమె ఆనందమునకు అంతులేకుండెను. నీతి: జీవులన్నిటి అందు భగవంతుని దర్శింపుము అనునది ఈ అధ్యాయములో నేర్చుకొనవలసిన నీతి. ఉపనిషత్తులు, భగవద్గీత, భాగవతము మొదలగునవి అన్నీయు భగవంతుని ప్రతి జీవియందు చూడమని ప్రబోధించుచున్నవి. ఈ అధ్యాయము చివర చెప్పిన ఉదాహరణము వలనను ఇతర అనేక భక్తుల అనుభవముల వలనను సాయిబాబా ఉపనిషత్తులలోని ప్రబోధములను తమ ఆచరణ రూపమున చూపి అనుభవపూర్వకముగా నిర్ధారణ చేసియున్నారని స్పష్టమగును. ఉపనిషదాది గ్రంథములలో ప్రతిపాదింపబడిన తత్వమును అనుభవపూర్వకముగా ప్రబోధించిన సమర్థ సద్గురుడే శ్రీ సాయిబాబా. 9వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా పాఠకులు ఎక్కడ ఉన్నా సులభముగా సాయి సచ్చరిత్ర 53 అధ్యాయాలు వినుటకు మరియు తెలుసుకునుటకు సనాతన నిధి అప్లికేషన్ ప్రతి అధ్యాయము వీడియోలుగా చేసి మీకు అందిస్తున్నాము. సనాతన నిధి యాప్ని డౌన్లోడ్ చేసుకుని సాయిబాబా జీవిత గాథను తెలుసుకోండి మరియు ప్రత్యేక క్విజ్ కార్యక్రమంలో పాల్గొని విజేతలుగా నిలవండి. ప్రతి అధ్యాయం తరువాత క్విజ్లో పాల్గొని మీ పరిజ్ఞానాన్ని పరీక్షించుకోండి మరియు బహుమతులు గెలుచుకోండి. మీ కుటుంబంతో కలిసి ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో పాల్గొనండి. ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. సనాతన నిధి యాప్ గూగుల్ ప్లే స్టోర్ మరియు యాపిల్ యాప్ స్టోర్లో అందుబాటులో ఉంది. మరిన్ని వివరాలకు మా వెబ్సైట్ని సందర్శించండి.